జగ్గంపేట ఆర్టీసీ అధికారులు ఆదాయంపైనే దృష్టి పెట్టి ప్రయాణికుల కష్టాలను గాలికొదిలేస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. మీడియా ప్రతినిధులతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్ ను పరిశీలించిన నాగేశ్వరరావు అక్కడ వసతులు లేమిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటు ఏజెన్సీకి ఇటు రెండు జిల్లా కేంద్రాలకు ముఖద్వారంగా ఉన్న జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లో త్రాగునీరు సౌకర్యం లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. త్రాగునీటి కోసం ఒక ట్యాంకును ఏర్పాటు చేశారే కానీ ఆ ట్యాంకును శుభ్రపరిచిన దాఖలాలు లేవని ఆక్షేపించారు. గత ఏప్రిల్ నెలలో శుభ్రపరిచినట్లుగా ట్యాంకు పై నమోదు చేశారని, అంటే గత 6 నెలలుగా శుభ్రం చేయకపోవడంతో ఆ ట్యాంకు మట్టి, పురుగులు, నాచుతో నిండిపోయిందని విమర్శించారు. బస్టాండ్ ఆవరణంలో గల షాపుల ద్వారా నెలకు ₹1,00,000 ఆదాయం వస్తున్నా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించకపోవడం అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శుద్ధి చేసిన తాగునీటిని ప్రయాణికులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని, లేకుంటే ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. అక్కడ వచ్చే ప్రయాణికులు నీరు తాగాలంటే బంబెల్లెత్తిపోతున్నారు. ఎందుకంటే ట్యాంకర్లో శుభ్రంగా బూజు పట్టేసి అడుగున మందం లోటు మట్టి ఉంది. అలాగే ఆ ట్యాంక్ పై కూడా ఏమాత్రం కూడా కప్పు లేదు, అంటే మూత లేదు. మరి దాన్ని మీరు చూసి చేస్తున్నారో చూడక చేస్తున్నారో మాకైతే తెలియట్లేదు. కానీ ఆర్టీసీ కాంప్లెక్స్ లో వాటర్ తాగాలంటే ప్రయాణికులు వాళ్ళ ప్రాణాలు చేతితో పట్టుకోవాలి. ఈ రోజు ప్రతి దానికి కూడా వాటర్ ముఖ్యమైనటువంటిది మనిషి జీవించడానికి. అటువంటి వాటర్నే మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే దాన్ని ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మీరు ఇమీడియట్ గా ఆ వాటర్ ట్యాంక్ ను మార్చి అక్కడ ఉన్నటువంటి ఆ వాటర్ ట్యాంక్ లో ఒకసారి మీరు పరిశీలన చేసి దానిపై తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఈ విషయాన్ని నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని, లేదంటే ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ చుట్టూ కూడా ఏవైతే ఇక్కడ ఉందో నేను దానిపై పూర్తిగా ధర్నా చేసి సమస్యను పరిష్కరించే వరకు నేను పోరాడతానని ఈ విధంగా నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నాను.